దైవ కార్యక్రమాలు కానివ్వండి, సత్సంగాలు కానివ్వండి, పారాయణలు కానివ్వండి, ఏమైనా కూడా సఫలీకృతమైనట్లు మనకు గుర్తెట్లా. అందుచేత మనం తెలుసుకున్నటువంటి విషయాలను మధ్యలో పెట్టుకుని నిజ జీవితంలో మన ఆచరణలో సాటి జీవుల పట్ల, వ్యక్తుల పట్ల మన అవగాహనను ఎలా సంస్కరించుకుంటున్నాము అనేటువంటి ఆత్మపరిశీలన కనుక లేకపోతే ఇవన్నీ వ్యర్థమైపోతాయన్నమాట. అందుచేత ఆత్మపరిశీలన చాలా అవసరం. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఒక గుణపాఠాన్ని, ఒక స్ఫూర్తిని మనకు ఇస్తూ ఉంటాయి. మన జీవితంలో నిందలు, అపవాదులు, సన్మానాలు, అభినందనలు తప్పకుండా వస్తూ ఉంటాయి. వాటి పట్ల మనం ఎలా స్పందించాలి అనేటువంటిది భగవద్గీత తెలుపుతుంది, తత్వశాస్త్రం తెలుపుతుంది. ఈరోజు హనుమంతుడి యొక్క విగ్రహ ప్రతిష్ట సందర్భంగా హనుమంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రామాయణ కథలో కొన్ని ఘట్టాలు మీకు వినిపిస్తాను. అసలు హనుమంతుడి గురించి కూడా మనం తెలుసుకోకపోతే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు అసలు ఆయన ఎందుకు పూజిస్తున్నాము ఒక దైవంగా. షిరిడీకి సాయినాథుడు రాకముందే అక్కడ మారుతి ఆలయం ఉంది. అక్కడ ఆయన ఆ వేప కింద ఆవిర్భవించారు. అదే రీతిన వెంకటేశ్వర వెలగమూడికి రాకముందే అక్కడ హనుమంతుడి ఆలయం ఉంది. అక్కడ వేప చెట్టు ఉంది, ఇక్కడ మారుతి ఆలయం ఉంది. ఒక సాయి భక్తుడు అయినటువంటి ముస్లిం బాబా వద్దకు వచ్చి, బాబా ఇక్కడికి వచ్చి మీ దగ్గర మొక్కుకున్నప్పుడు నా మొక్కు నెరవేరింది, అందుకని మిఠాయి పంచడానికి మసీదుకి వచ్చాను అన్నాడు. ఈ మిఠాయి అక్కడ పంచు అన్నాడు మారుతి ఆలయంలో. నేను ముస్లింలు కదా, ఆ హిందూ దేవతల సమక్షంలో ఎట్లా పంచుతామని అడిగాడు. నోరు మూసుకుంటే ఎక్కడ పంచబోయి అన్నాడు. అల్లాకి మారుతికి యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో అల్లా ఓడిపోయాడు, మారుతి గెలిచాడు, కాబట్టి అక్కడే కొంచెం అన్నాడు. ఎక్కడ ఓడిపోతాడు అల్లా అంటే దేనికి వశం కాని దేవుడు భక్తికి వశమైపోతాడు. హనుమంతుడి యొక్క భక్తి చూశాం కదా, ఎంతటి భక్తి, ఎంతటి స్వామి భక్తి అది. అందుకని భక్తికి వశుడైపోతాడు, యుద్ధికి కాదు. దేవుడు ఎప్పుడు వశం కాదు, భక్తికి వశుడైపోతాడు అన్నమాట. అందుకే భాగవతంలో అంబరీషోపాఖ్యానం అని ఒకటి ఉంది. చాలా గొప్ప విష్ణు భక్తుడు ఆయన. దూర్వాస మహర్షి అంతటి వాడు కూడా భయపడిపోయాడు ఆయన దేవుడు. ఎంతటి విష్ణు భక్తుడు అంటే ఆయన గురించి చెప్తూ, చిత్తంబు మధురిపు శ్రీపాదులయంద పలుకులు హరిగుణ పఠనముంద సంగమచ్యుతగుణ సంగముంద ప్రాణ మసురాడి భక్తాంగి కమలముంద రసన తులసి దళమునంద రతులు పుణ్య సంగతులయంద ఆ రాజచంద్రమునకు. ఆయన గురించి చెప్తారు బోధన గారు. భక్తుడు ఎందు సరిన పరపెంచు వెను వెంట గోవు వెంట దొరలు కోడే బండి అంటే ఆవు వెంట తోడ ఎట్లయితే వెళుతూ ఉంటుందో భగవంతుడు భక్తుడు వెనకాల పోతూ ఉంటాడంట అని భాగవతం చెప్పింది. అందుచేత సాయినాథుడు ఏం చెప్పాడు, మారుతి ఆలయంలో పంచమన్నారు. దేనికి వశం కాని భక్తుడు తపస్సులకు, యజ్ఞయాగాదులకు కూడా వశం కాని భగవంతుడు భక్తికి వశం అయిపోతాడు. భక్తి అంటే ఏమిటి? భక్తి ఎట్లా వశం అవుతాడు? మనుషుల మీద ఉండేటువంటి దాన్ని ప్రేమ అంటాము, భక్తుల మీద, భగవంతుడి మీద అదే ప్రేమ ఉంటుందనే భక్తి అంటాం. భక్తికి ప్రేమ పెద్ద తేడా లేదు. అయితే భక్తి అనే పదానికి ప్రతిఫలాపేక్ష ఆశించనటువంటి ప్రేమ ఏదైతే ఉన్నదో అది అసలైన భక్తి. ప్రతిఫలాపేక్ష. కొంతమంది కొన్ని కోరికలతోటి తపస్సు చేస్తారన్నమాట, ఆ కోరిక సాధించడం కోసం. అంటే ఆ
ఈ కోరికను నెరవేర్చగలడు అని. ఇప్పుడు రావణుడు ఒక పర్పస్తో తపస్సు చేశాడు, హిరణ్యాక్షుడు ఒక పర్పస్తో తపస్సు చేశాడు, అంబార ఒక పర్పస్తో తపస్సు చేసింది. ఇట్లా ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇక ఆ దైవంతో పెద్దగా కాంటాక్ట్ ఉంది. అందుచేత అలా కాదు భక్తి అంటే. భక్తి అంటే ఏమిటంటే ఆయన నుంచి ఏమీ కోరకుండా కేవలం ఆయన మీద ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉన్నదో దాన్ని అసలైన భక్తి అంటారు. మనము హిందువులు కనుక మనకు 3 ముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి: భారత, భాగవత, రామాయణాలు. వీటికన్నిటికంటే ముందటిది రామాయణం. కనీసం ఇవి చదివి అందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మన జీవితానికి పనికొచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్వీకరించి నిజ జీవితంలో ఆచరించడానికే వాళ్ళు అవి రాశారు. వ్యాసులు వారు కానీ వాల్మీకి మహర్షి కానీ ఎందుకు రాశారంటే లోక కళ్యాణం కోసం రాశారు. వేదాల్లో ఉండేటువంటి విషయం మనకు అర్థం కాదు, అంతకుముందు వేద పరిభాష మనకు అర్థం కాదు, ఆ సంస్కృత శ్లోకాలు వాటికి అర్థం కాదు. వేదంలో ఉండేటువంటి సంస్కృత పదాలకి మామూలుగా ఉండే సంస్కృత పదాలకి చాలా తేడా ఉంటుంది. ఇవన్నీ మనకు అర్థం కావు కనుక వేదాలు ఈ కలియుగంలో వేదాన్ని పఠించి దాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ సంస్కారము, ఆ తెలివితేటలు ఉండవని పురాణాలు రాశారు. ఇవి చదివితే వేదం చదివినటువంటి ఫలితం వస్తుంది. ఈ 18 పురాణాల్లో ముఖ్యమైనవి భాగవతం, భారతం, భగవద్గీత. భారతంలోనే భగవద్గీత కూడా. ఇకపోతే రామాయణం. ఈ రామాయణం అనే కావ్యాన్ని ఆది కావ్యము అంటారు. అంటే రామాయణానికి ముందు ఏ కావ్యం లేదు అసలు ప్రపంచంలో, అందుకని ఆది కావ్యము అంటారు. ఇది నవరసభరితమైన ఆది కావ్యము. దీన్ని రచించిన వారు వాల్మీకి మహర్షి. అందుకనే రామాయణ ప్రారంభానికి ముందు, పారాయణ చేయడానికి ముందు ఆ రాసినటువంటి రామాయణకర్త అయిన వాల్మీకి మహర్షిని స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రం ఏమిటో తెలుసా? కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వదిలే వాల్మీకి కోకిలం. కవిత్వం అనేటువంటి కొమ్మ మీద ఈ కవి కోకిలైనటువంటి వాల్మీకి మహర్షి అత్యంత మధురాతి మధురమైనటువంటి రామనామాన్ని రామ 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 అని స్మరణ చేస్తూ ఉంటున్నారు. ఆ వాల్మీకి మహర్షి అనేటువంటి కోకిల భక్తి అనేటువంటి ఆ కొమ్మ మీద ఆ కవిత్వం అనేటువంటి శాఖ, ఆ శాఖ అంటే కొమ్మ, దాని మీద కూర్చుని రామ రామ అనేటువంటి మధురాతి మధురమైనటువంటి. ఎట్లా మధురమైందంటే రామనామం మధురమని ఎట్లా మధురం, నిజంగా మధురంగా ఉంటుంది. అది దాని మాధుర్యం ఎప్పుడైనా సరి చూసారా మీరు? చెప్తాను వినండి. నేను విష్ణుసహస్రనామం చదివి ఉంటాను. అందులో పార్వత్యువాచ అని ఒకటి ఉంటుంది. ఆ పార్వతీదేవి విష్ణుదేవుని అడుగుతుంది, ఈ 1000 నామాలకు సమానమైనటువంటి నామం ఏదైనా ఉందా? ఏదో పాయేన లఘున విష్ణు అనే ఒక శ్లోకాన్ని చూసారా? ఆ శ్లోకంలో ఆవిడ అడుగుతుంది, అమ్మవారు ఉంది అన్నారు. ఆ ఉంది అనేటువంటి ఆ చెప్పిన శ్లోకం ఏమిటంటే శ్రీరామ రామ రామేతి రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం. 1000 నామాలకు సమానమైనటువంటి ఈ నామము అని చెప్పాడు. అది పార్వతీదేవి శివుడు చెప్పాడు. పట్టితే నిత్యం శ్రోతం ఇచ్చాను అన్నాడు. కాబట్టి ఈ 1000 నామాలతో సమానమైంది. అందుకనే చాలా మంది మహాత్ములు రామభక్తిని సంతరించుకున్నారు. ఉదాహరణకి శివటం అమ్మ నిరంతరం రామనామాన్ని జపించి ఒక గొప్ప అవధూత అయిపోయింది. లేకపోతే పాకలపాటి గురువు గారు ఎక్కడికి ఆయన అడవుల్లో నివసించారు. ఆయన ఆ అడవుల్లో ఒక గుంద పాత్రలో అక్కడ దేవుడు గణపతి రామాలయం చెప్పడం, ఆ రాముడు చెప్పుకోండి మీరు మీ కష్టాలు తీరుతాయని చెప్పాడు. పాకలపాటి గురువు గారు చరిత్ర చదివి ఉంటారు.
ఇకపోతే త్యాగరాజ స్వామి సంగీతాన్ని భక్తికి ఉపయోగించుకున్నాడు. ఆయన రామభక్తికి. త్యాగరాజు, తూము నరసింహదాసు, కంచెర్ల గోపన్న వీళ్ళంతా కూడా సంగీతాన్ని భక్తికి ఉపయోగించుకున్నారు వాళ్ళు కదా. అందుచేత సరే ఈయన కూడా ఈ సుధీంద్ర బాబు ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది, ఉండరాజపురం. ఆయనకు అభిమాన గ్రంథం రామాయణం. సరే ఇంకెందుకు మన సాయినాథులు వారు సమాజం ముందు ఏం చదివించుకుని విన్నాడు ఆయన? రామ విజయము వాగే అనే భక్తుడి చేత చదివించుకుని 1-2 సార్లు చదివించుకుని విన్నాడు అన్నమాట. ఏముందో మరి రామాయణంలో అంత గొప్పతనం, అది మనం తెలుసుకోవాల్సింది. అసలు రామావతారం యొక్క పరమ ప్రయోజనం ఏమిటి అంటే, ఎప్పుడైతే అధర్మం పెంచు పెరిగి ధర్మానికి అండదండలు లేక రక్షణ లేకుండా పోతుంటుందో అప్పుడు తనకు తానే అవతరిస్తుంటాను అని భగవంతుడు గీతలో చెప్పాడు. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పారు కదా. అలాగే అవతరిస్తుంటా. అవతారణ అంటే అసలు అవతారం అనే పదానికి అర్థం ఏమిటంటే, భగవంతుడి యొక్క అనంతమైన శక్తి, అనంత శక్తి స్వరూపుడు ఆయన. ఆది మధ్యాంతర రహితుడు, మన ఇంద్రియాలకు గోచరం కానివాడు. అందుకనే విష్ణు సహస్రనామాలు ఏం చెప్తారో భగవంతుడిని అదృశ్యో అవ్యక్త రూపశ్చ అంటే ఇంద్రియాలకు గోచరం కానివాడు, వ్యక్తం కానివాడు. అట్లాంటి వాడు మనకి ఇంద్రియాలకు గోచరం అయ్యే రీతిలో ఒక మానవ రూపాన్ని ధరిస్తాడన్నమాట. వాస్తవానికి ఆయన ఏ రూపము లేదు. అరూపమ స్పర్శ మానస గోచరం అంటుంది వేదం. అరూపం రూపం లేదు, అస్పర్శం స్పర్శ లేదు, వాపుకి మనసు అందరు. అట్లాంటి వాడు, అట్లాంటి తత్వము దైవము మనకి ఎట్లా గోచరిస్తాడంటే, మనలాంటి రూపం, మానవ రూపం ధరిస్తాడు ఆయన. దాన్ని అవతారము అంటారు. అవతారం అంటే దిగి వచ్చాడు. అట్లాంటి ఆంతతత్వం నుంచి మనకు గోచరం అయ్యే రీతిలో దిగి వచ్చాడు అనమాట. దాన్ని అవతారము అంటారు. అందుచేత ఏ రూపము లేని భగవతత్వము ఒక రూపంతో దిగి వస్తుంది. దాన్ని గీతల కృష్ణుడు ఏమంటాడు? అవజానతి మా మూఢ మానుషి తనుమాశ్రితం అంటే, మీరంతా కూడా నేను మానవ రూపం ధరించినందువల్ల నేను మానవుడేది భ్రమపడుతున్నారు. అట్లాంటి వాళ్ళు 3 అన్నాడు. ఆయనకు అసలు ఏ రూపము లేదు, ఏ రూపము లేదు. పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు. ఇవి 3 కాకుండా ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఒక జ్యోతి ఉన్నది, అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. అట్లాంటిది అన్నమాట. ఒక రోజున వాల్మీకి మహర్షికి 2 శిష్యులు ఉండేవారు. వాళ్ళిద్దరు తీసుకుని ఆ సంసార నదికి స్నానానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఒక సన్నివేశం చూశాడు. ఒక చెట్టు కొమ్మ మీద 2 క్రౌంచ పక్షులు క్రీడిస్తూ ఉండగా ఒక బోయవాడు బాణంతో ఒక పక్షిని కొట్టేశాడు. ఆ పక్షి అట్లాంటి ఆనంద సమయంలో అత్యంత దారుణమైనటువంటి బాధతో బాణం గుచ్చుకుని విలవిల తన్నుకుంటూ కింద పడిపోయింది. పడిపోయినప్పుడు ఆ విషాదకర సన్నివేశం చూసి ఆయన హృదయం ద్రవించి ఆయన నోటి వెంట ఒక శ్లోకం అప్రయత్నంగా వచ్చేసింది. మా విషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేక అవధి కామోహితం. ఓ బోయవాడ, కామోహితమైనటువంటి ఆ పక్షులు కొట్టేశావు, నీవు అట్టే కాలం జీవించలేవు అనేటువంటి ఒక శాపం విషాదభరితమైన శ్లోకం రూపంలో వచ్చేసింది. ఆయన ఆ దృశ్యాన్ని చూసి ఆ బాధను తట్టుకోలేక ఆ సన్నివేశం మళ్ళీ గుర్తుకొస్తూ ఆ జపతపానుష్ఠానాలు కూడా అది అంతరాయం అవుతుంది.
అప్పుడు ఆశ్రమానికి వెళ్ళాడు స్నానం చేసుకుని. ఎప్పుడైతే ఆయన నోటి వెంట మానసాధ ప్రతిష్టాం అనేటువంటి శ్లోకం అప్రయత్నంగా ఆశువుగా వచ్చేసిందో, పక్కనే భరద్వాజుడు అనేటువంటి ఒక ఋషి ఆయన శిష్యుడు ఆయన పట్టుకున్నాడు ఆ శ్లోకాన్ని. ఆయన మళ్ళీ వేసుకుంటూ వస్తున్నాడు. మానసాధ ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి అంటే ఇద్దరి భార్యాభర్తలని విడగొట్టిన సందర్భం అన్నమాట. చాలా దారుణంగా ఆ వేట వల్ల అతని శాప రూపంలో ఆ బయవాడిని చూపెట్టేశాడు. చూడండి, సప్తవ్యసనాల్లో ఈ వేట అనేది అవుతుంది. ఆ రాజులకి అది ఒక వ్యసనంగా ఉండేది అనమాట. రాజులకే కానీ తక్కిన వాళ్ళకి చాలా మందికి ఉండేది. పాండురాజు వేట వల్ల శాపగ్రస్తుడయ్యాడు. దశరథ మహారాజు వేట వల్ల శాపగ్రస్తుడయ్యాడు. ధర్మరాజు ఈ జూదం అనే వ్యసనం వల్ల రాజ్యాన్ని కోల్పోయి విడుదల పాలై కష్టాలు పాలయ్యాడు. అంటే అట్లాంటి వ్యసనాలకు లోనైన వాళ్ళంతా కూడా ఎటువంటి దుర్గతి పొందారో మనకు పురాణాలు చెప్తున్నాయి. దయచేసి అట్లాంటి వ్యసనాల జోలికి వెళ్ళకండి. ఇప్పుడంటే వేట లేదు లేవండి. అసలు అడవులు ఉంటే కదా వేటాడడానికి. అడవులు లేవు, అన్నీ పోయి అంతా రియల్ ఎస్టేట్ అయిపోతున్నాయి. ఈ అడవులు లేవు, అంతా వేటాడడం కాదు. ఇప్పుడు జోదం అంటే ప్లేయింగ్ కార్డ్స్ ఈ రోజులు కలిగి ఉంది. ఇకపోతే రామాయణ కావ్యం యొక్క సందేశం ఏమిటంటే, ఇందాక మన ఉదయాన అహంకారము అహంవృత్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అజ్ఞానం అనేటువంటిది చెప్పుకొచ్చారండి అక్కడ. అందుచేత సర్వ అనర్థాలకు మూలకారమైంది. అహం అంటే విద్యాలయం, దేహాత్మ భావం అంటారు దాన్ని. సర్వ అహంకారాలకు మూలకారం అది. దానివల్లనే ఈ రామరావణ యుద్ధం జరగడానికి కారణం, కురుక్షేత్ర యుద్ధానికి జరగడానికి కారణం. రాముడు సీతాదేవిని తీసుకెళ్ళిపోయినప్పటికీ కూడా చివరిగా యుద్ధానికి సంసిద్ధమైన ఆ సందర్భంలో కూడా అప్పుడు రాయబారానికి చూస్తాడు రాముడు. సీతని ఇచ్చేసేస్తే యుద్ధం ఉండదు, ఇవ్వకపోతే యుద్ధం ఉంటుంది. అది రాజనీతి, కనీస ధర్మం అన్నమాట. అదే రీతిగా కృష్ణుడు కూడా రాయబారానికి వెళ్ళాడు. ఆ రాయబారంలో ఆయన దూతగా ఆయన వ్యవహరించాడు. ఆ రాయబారం విఫలమైంది. ఎందుకు విఫలమైంది? దుర్యోధనుడు అహంకారం వల్ల. అంగద రాయబారం ఎందుకు విఫలమైంది? రావణుడి యొక్క అహంకారం వల్ల. అహంకారం వల్ల ఇటువంటి దుర్దశ, ఇటువంటి దుష్పరిణామాలు వస్తున్నాయి. చూడండి. సరే, ఈ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి. ఏమిటి మహర్షి బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త కదా, ఆయన చాలా గొప్పవాడు. ఆయన తీసుకొచ్చి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయన పూజించి కూర్చోబెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడు అడిగాడు, ఏమిటో నువ్వు ఆలోచిస్తున్నావు దేని గురించి అంటే, ఇట్లా జరిగింది, అది నాకు అప్రయత్నంగా శ్లోక రూపంలో వచ్చేసింది, అది నా సంకల్పం వల్ల వచ్చింది అట్లా అన్నాడు. నువ్వు రామాయణం రాయాలి. అయ్యో, నా కవిత్వం ఎక్కడొచ్చు అన్నాడు. బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, రామాయణ పాత్రలు ఎన్ని ఉన్నాయో అన్నీ నీకు కరపలామలకంగా, అంటే అరిచేతులు ఉసిరికాయ ఉంటే ఎంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో అంత స్పష్టంగాను నీకు ఆ పాత్రల యొక్క స్వరూప స్వభావాలు, వాళ్ళ ఆలోచన సరళి మొత్తం నీకు అవగతం అవుతాయి. నీకు తెలియని విషయం అంటూ ఉండదు, కాబట్టి నీవు రాయాలి అని చెప్పాడు. నాకు ఎలా తెలుస్తుంది రామకథ, నాకేం తెలుసు అని అంటాడు. అప్పుడు మా అబ్బాయి ఉన్నాడు నారద మహర్షి, అతని గొప్ప అతనికి కొంచెం విషయం చెప్తాడు, దాన్ని బట్టి నువ్వు రామాయణం రాయగలవు అని చెప్పాడు. అలాగే నారద మహర్షి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు, అప్పుడు వాల్మీకి మహర్షి నారదుడు ప్రశ్న అడతారు, మహర్షి మీరు అనేక లోకాలు సంచరిస్తుంటారు కదా, నేను 16 గుణాలు వర్ణిస్తాను, ఈ 16 గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఎక్కడైనా మీరు చూశారా
అని అడిగాడు. ఆ 16 గుణాలు చెప్తారు. ఆ చెప్పినప్పుడు ఆయన చూసి అనుభవం అంటాడు. ఎవరు మహర్షి అంటే అయోధ్యరాముడు. ఈ 16 చెప్పిన 16 గుణాలు ఆయనలో ఉన్నాయి అని నారద మహర్షి ఇంచుమించు 90 శ్లోకాలతో ఒక బాలరామాయణం అనేటువంటిది మనం అంటుంటామే, మొదటి సర్గ అంటారు. అది చెప్తారు. అది చెప్పిన తర్వాత అప్పుడు ఆయన స్మృతి పదంలోకి రామాయణం అంతా స్ఫురిస్తుంది అన్నమాట. అంటే రామాయణ కాలంలో రాయమని చెప్పింది బ్రహ్మదేవుడు, ఆ కథను సంక్షిప్తంగా తెలియపరిచింది నారదుడు, రాసింది వాల్మీకి మహర్షి. అయితే వాల్మీకి మహర్షి వచనంగా రాయకుండా శ్లోకాలు ఎందుకు రాశాడు? ఇది ఒక ప్రశ్న. వచనం అంటే మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది కదా. శ్లోకాల్లో రాయడానికి కారణం ఏంటంటే సంస్కృతంలో జగతి ఛందస్సు, మహతి ఛందస్సు, గాయత్రి ఛందస్సు, అనుష్ఠుప్ ఛందస్సు అనేటువంటి ఛందస్సులు ఉన్నాయి. ఒక్కొక్క ఛందస్సుకు ఒక్కొక్క నడక ఉంటుంది, ఒక రితం ఉంటుంది అన్నమాట. ఆ రితం దేనికి? పాడుకోవడానికి వీలుగా. భగవద్గీత వచనంగా ఉందనుకోండి, అది ఆ వచనం గుర్తుండడం కష్టం. అదే పాట పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి శ్లోకాల రూపంతో ఉందనుకోండి, అవి చక్కగా. ఇప్పుడు ఉదాహరణ చూడండి, రామాయణ కథను శ్లోకాల రూపంలో ఉండటం వల్ల దాన్ని గానం చేసి శృతులతో గానం చేయడానికి వీలుగా ఉండటం చేత లవకుశులు రామాయణ గానం చేసేవారు. అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకనే శ్లోకాల్లో రాశారు. శ్లోకం అంటే ఛందస్సుతో కూడింది. ఆ ఛందస్సుతో కూడింది. ఆ శ్లోకానికి ఒక నడక వస్తుందన్నమాట, ఆ రితం వస్తుంది. ఆ రితం ప్రకారం పాడుకుంటే అది గుర్తుంటుంది. ఇప్పుడు ఘంటసాల భగవద్గీత పాడాడు కదా, ఆయన పాడడం వల్ల కొంతమంది చాలా మంది శ్లోకాలు నేర్చేసుకున్నారు ఆ రితంలో. అట్లా అన్నమాట. అందుచేత వచనంగా ఉండడం కంటే శ్లోకాలు ఉండడం మంచిది. అందుకని వ్యాసుడు భారతాన్ని శ్లోకాలు 1,00,000 శ్లోకాలతో ఇంచుమించుగా రాశారు. రామాయణం 24,000 శ్లోకాలతో రాశారు. భాగవతాన్ని 18,000 శ్లోకాలతో వ్యాసుడు రాశాడు. అందుచేత ఆ విధంగా రాయడం జరిగింది. ఇకపోతే కథలో అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి దశరథ మహారాజుకు 3 భార్యలు కనుక 350 మంది రాణులు కూడా ఉన్నారు. ఆయనకి వయసు మళ్ళీనంత వరకు సంతానం కలగాలి. అసలు ఆ ప్రసక్తి తీసుకురాలి ఆయన. చివరికి ఏం జరిగిందంటే వయసు పెరిగిపోతున్నది, సంతానం మాత్రం లేదు. అప్పటికి ఒక కూతురు మాత్రమే పుట్టింది. ఆ అమ్మాయి పేరు శాంత. ఆమె కూడా తన దగ్గర ఉంచుకోకుండా తన స్నేహితుడైనటువంటి రోమపాదుకి ఇచ్చేశాడు. ఆ అమ్మాయి భర్త పేరు ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగుడే ఇక్కడ పుత్రకామేష్యాగం చేయడానికి వచ్చాడనమాట దశరథ మహారాజు దగ్గరికి. అంటే రాముడు అక్కగారు ఈ శాంతని. అప్పుడు ఈ పుత్రకామేష్టి అంటే ప్రాచీన కాలంలో ఏదైనా ఒక కోరిక నెరవేరడం కోసం యజ్ఞాలు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అదంతా చేసేంత ధన సహాయము మనకు డబ్బు ఉండదు, అంత ఏ ప్రయాసాలతో చేయడం లేము. మనకి ఈ కలికాలంలో సులభమైనటువంటి తరుణోపాయం ఏదంటే పారాయణ. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో అన్ని రకాల సమస్యలకి ఏకైక పరిష్కార మార్గం పారాయణ అని చెప్పేశారు మహాత్ములు. ఆచార్య భరద్వాజ గురుదేవుడు. పోనీ ఆయన ఏమన్నా మొదలు పెట్టాడే సంప్రదాయం అంటే కాదా, అది ప్రాచీన సంప్రదాయమే. దాన్ని ఆయన పునరుద్ధరించి ఆ పారాయణ సంప్రదాయాన్ని మనకి ఆచరణీయమయ్యేటట్టుగా చూశాడు. అసలు ఈ పారాయణ అనేది ఉంటుంది ఎక్కడ మొదలైంది చెప్తాను వినండి. వరాహ పురాణంలో గీతా మహత్యం అనేది ఉంటుంది. అందులో భూదేవి విష్ణుదేవుడి దగ్గరికి పోతుంది వైకుంఠానికి. ఆవిడ పోయి ఏం చెప్తుందంటే, ఈ కలికాలంలో పాపాలు విపరీతంగా పెరిగి ఆ ప్రారంభం అనుభవిస్తూ అనేక రోగాలతో అల్లాడిపోతున్నారు ప్రభు వాళ్ళు. వాళ్ళకి తరుణోపాయం లేదా? ఏమిటి వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా
గీతా పారాయణ వల్ల వాళ్ళ వివేకాన్ని పొంది ఆ పాపాలు చేసేటువంటి అజ్ఞానం తొలగుతుంది భూదేవి. అందుకని పారాయణ చేయించాలి వాళ్ళ చేత అన్నాడు గీతా పారాయణ. అక్కడి నుంచే మొదలైంది పారాయణ. శ్రీ మహావిష్ణువు పారాయణ అనే సంప్రదాయం పెట్టాడు. ఆయన యొక్క ప్రతిరూపంగా మాస్టర్ గారు వచ్చారు. ఆయన కూడా పారాయణ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. మనకి ఆ పారాయణ చేయమన్నారు. అందుచేత అక్కడి నుంచే వచ్చింది పారాయణ. అందుచేత ఎటువంటి సమస్యలైనా సరే ఈ పారాయణతో మాస్టర్ గారు విద్యాలయంలో ఉండేటప్పుడు దత్త మహిమ అనే ఒక బుక్ ఉంది. మిన్నిగంటి గురునాథ శర్మ రాసింది, గురుతో రాయడం. ఆ పుస్తకాన్ని సత్సంగంలో చదివి వినిపించాడు ఆయన. ఆ పుస్తకాన్ని పేరుకాపి రాయించాడు, మాస్టర్ రాయించాడు. దాన్ని కార్బన్ పేపర్ పెట్టి కూడా రాసుకున్నారు. ఆ రాసుకున్నటువంటి కూడా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు. అది మాస్టర్ గారు పూజా విధానం అనేటువంటి బుక్ రాశారు కదా, అందులో మొదటి ఎడిషన్లో సూర్యుడు అమర్చిన దత్తస్థుతి, నైమశారణ్య వాసులైన దత్తులు స్థితించుట అనేటువంటి సెలక్షన్స్ తీసుకుని పూజా విధానంలో పొందుపరిచారు. నమస్కారము నమస్కారము మహదాది కారణమైన వారికి, తనకు కారణం లేని వారికి, శంఖ చక్రాది గల ధరించిన వారికి, అమిత విక్రములకు పురుషోత్తములకు వందనములు అనేటువంటి సెలక్షన్స్ అందులో తీసుకున్నారు. ఆ పుస్తకం చదివి సంతానం అయితే అయింది ఒక ఆవిడ. అసలు కొత్త సంతానం లేదండి, ఒక కొడుకు పుట్టాడు. అది మాస్టర్ గారు విద్యానగర్లో ఉండేటప్పుడే అది జరిగింది. ఆ పుస్తకం నేను పెసల సుబ్రహ్మణ్యం చెరువుకున్నాను. దానికి ముందు కొన్ని పేజీలు, వెనక కొన్ని పేజీలు పోయినాయి. ఆ ముందు పేజీలు వెనక పేజీలు పోయేటప్పటికీ దాన్ని ఎట్లయినా సాధించాలి, ఎక్కడ దొరుకుతుంది అని నేను చాలా అన్వేషణ చేశాను దీనికోసం. చివరికి దత్తస్వామి కదా ఆ గ్రంథంలో ఉండేది కూడా, ఆయన కరుణించి ఒక అడ్రస్ చెప్పారు. ఎక్కడది? నెల్లూరులో సత్యం అన్న కారణంలో మాస్టర్ గారి గూడలు పెద్ద పెద్దవన్నీ కూడా తయారు చేసుకుంటాడు. ఆయన చెప్పాడు, నేను అవన్నీ కూడా నా దగ్గర కూడా ఉండింది, విజయనగర సూర్యనారాయణకి చేశాను ఆ బుక్ అన్నాడు. సరే నేను సూర్యనారాయణ ఉంది పుస్తకం ఏమో, చాలా పుస్తకాలు ఎక్కడ పడుతుందో తెలియదు, వెతికి తీయాలా అన్నాడు. చివరికి వెతికి అది పట్టుబట్టాను, కావాలి పట్టుబట్టి అది కూడా కొంచెం శిలా వస్తుంది, దీన్ని బయట చేయించిస్తాను అన్నాడు సూర్యనారాయణ గారు. అవతల పోయి బయట చేయించి ఇచ్చాడు. అది ఎత్తుకుని పోయి నేనేం చేశాను, ఆ పుస్తకాన్ని వలగూడి అక్కడ సాయి మాస్టర్ నిలయంలో ఇంజనీరు వేణుగోపాల్ అని ఉన్నాడు. వాళ్ళు కొన్ని పుస్తకాలు, అముద్రితమైన పుస్తకాలు, వార్తాలాపం లాంటి పుస్తకాలని అవి పునర్ముద్రణకు నోచుకోకపోతే వాళ్ళు ముద్రించి వాటిని ప్రచురిస్తున్నారు అన్నమాట. ఆయన బతిలాడిపోయి, అయ్యా దీని ప్రాశస్త్యం ఇంత గొప్పది, మాస్టర్ గారు కూడా దీని సత్సంగంలో చదివారు కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు ఎట్లయినా ప్రింట్ చేయాలి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, సరేనా అని చెప్పి అంత కంప్యూటర్లకి ఎక్కించేసాడు అంత మొత్తం మ్యాటర్ అంతా. ఇప్పుడు అది ప్రూఫ్ కరెక్షన్లో ఉంది. అంటే త్వరలో అది ముద్రణ అయి మా అందరి చేతుల్లోకి రాబోతున్నది అనమాట. దత్తస్వామి యొక్క ప్రత్యక్ష, దాని పేరు దత్త మహిమ. అది అందులో దత్తాత్రేయ స్వామి యొక్క పురాణ కథలన్నీ అందులో ఉంటాయన్నమాట. ఇందాక ఉదయం సూర్యనారాయణ గారు ఒకరు చెప్పాడు, లక్షల సంవత్సరాలు ఉన్నాడు కదా. ఈ లక్షల సంవత్సరాల అనడంలో అప్పటి నుంచి ఉన్నాడు అంటే అప్పుడు ఎలా ఉన్నారు? రాముడిగా ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ప్రత్యేక రూపంలో మాస్టర్ గారు ప్రభు దంపతుల పుస్తకంలో ఏం రాస్తారో తెలుసా? పరిపూర్ణమైన దత్తాత్రేయ వారి యొక్క అవతారం సాయినాథుడు. అందులో దత్తస్వామి యొక్క పరిపూర్ణత అందులో సాయినాథుడు యొక్క అవతరణలో తెలిసింది. శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, గురుభక్తి కలిగిన వాడు, బోధనా రక్ష కలిగిన వాడు, అంత గొప్పవాడు. ఇప్పటి వరకు నాకు తెలిసినంతట్లో కొన్ని వందల మంది మహాత్ముల చరిత్రలు పరిశోధిస్తే అంత గొప్ప మహనీయుడు ఇప్పటి వరకు అవతరించలేదన్నాడు. కానీ ఆ
మా సాయినాథుని గురించి ఆరతి పాటలు ఏం రాస్తారు, ఏం పడతాం? జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత జోడుని కర్తవ చరణి దేవితో మాత జయదేవ జయదేవ ఐ సాయి బా సాయి దిగంబర అక్షయ అవతార సర్వహి వ్యాపకతో శృతిసార అనసూయాత్రి కుమార మహారాజేబా. ఇట్లా సాయినాథుని దత్తస్వామి అని చెప్పడం చేత ఈ దత్తాత్రేయ స్వామి రామాయణ కాలం కంటే కూడా ముందటి వాడు. అందుకని రామాయణాన్ని చూశారన్నాడు ఆయన. కోట్ల మంది వానరులు యుద్ధంలో పాల్గొనడం జరిగింది, అది కూడా చూశారన్నాడు. ఆ చీమల పుట్టల మీద వచ్చినట్టుగా ఒకరి మీద ఒకరు చేరారు అని అన్నాడు. అంటే రామాయణం జరగడం సత్యము అని సాక్షాత్తు సాయినాథుడు వారే దాని యొక్క ప్రమాణం అన్నమాట. ఆయన చెప్పిన మాట, మహాత్ముల మాట ప్రమాణం కదా. రామాయణం తప్పకుండా జరిగింది. సరే, ఇందాక మనం ఏం చెప్పుకొని వచ్చాము, రామనామంలో ఎంతో మాధుర్యం ఉంది. మధురం మధురాక్షరం అన్నారు కదా. ఏమిటా మాధుర్యం అంటే, రాముడు భరతుడు లక్ష్మణుడు వాళ్ళ పేర్లు పెట్టాడు వశిష్ఠ భగవానుల వారు. రాముడు పెద్ద కొడుక్కి రాముడు అని రామ అని పేరు పెట్టాడు. ఈ రామ అనే రెండు అక్షరాల్లో పంచాక్షరి మంత్రంలోని నమశివాయ అనేటువంటి దాంట్లో మకారాన్ని తీసుకున్నాడు. నారాయణ అష్టాక్షరిలో ఉండేటువంటి మంత్రంలో రకారాన్ని తీసుకున్నాడు. ఈ రెండు ప్రాణాక్షరాలు రెండు. అందులో ఉండే రకారాన్ని రా శబ్దాన్ని ఇందులో మకారాన్ని తీసుకుని రెండింటి క్లబ్ చేశాడు. ఓం నమో నారాయణాయ రా తీసుకున్నాడు ఇందులో రకారాన్ని. దీంట్లో మా ఈ రెండింటి కల్పించాడు. అందుకని అంత శక్తివంతమైనదన్నమాట రామనామం. శివరామ చెప్తుంది, అందరినీ మృత్యు కబలిస్తూ ఉంటే ఆ మృత్యువుని కబలించేది రామనామం అని చెప్పింది ఆవిడ. అంత శక్తివంతమైనది. సరే, రామాయణం మొత్తం చెప్పుకోవడానికి ఇప్పుడు ఇవాళ చాలా కొన్ని ముఖ్యమైన ఘట్టాలు తీసుకున్నాం. రాముడికి ఇద్దరి పర్సనల్ అసిస్టెంట్స్ ఇచ్చాడు దశరథుడు. అంటే ఇద్దరు కూడా అనుచరులు అనమాట. అంటే రాముడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటిది ఇద్దరు వ్యక్తులు నియమించారు పర్సనల్ పిఎస్గా. ఒక రోజున రాముడు గారు సభలో కుటుంబంలోకి వచ్చేసాడు అకస్మాత్తుగా. ఆయన అనుచరులు కూడా వచ్చేసారు. వచ్చేసి ఆ యువరాజుకి ఒక ప్రత్యేకమైన ఆసనం అంటూ ఒకటి ఉంటుంది సభాకుల కూటంలో. అందులో కూర్చోకుండా రాముడు ఏం చేశాడు, కింద దివాసి పరిచారు కదా మామూలు జనాలు కూర్చోడానికి, వాళ్ళలోకి కూర్చున్నాడు రాముడు. అప్పుడు వాడు హడలికి చచ్చిపోయారు. అతనితో ఉండే అనుచరులు, ఇంకేముంది మా పని అయిపోయింది, ఈయన ఇక్కడ కూర్చున్నాడు, అలా కూర్చుంటుంటే మీరు ఏం చేస్తున్నారని మనకు దండగా పిలుస్తాడు దశరథుడు. ప్రభు మీరు ఇక్కడిగా కూర్చోవలసింది, లేవండి అక్కడ కూర్చోండి. అంటే ఏమిటన్నమాట, అసలు చక్రవర్తి కొడుకుని నాకెంత హోదా ఉందని భావమే లేదని మనలో అక్కడగా ముందుతూ ఉన్నాడు. ఇది భరద్వాజ గారిలో స్వయంగా చూశానమ్మా. ఆయన గురువు అని కానీ పూజనీయుడని కానీ నాకెంత ఇది ఉందని హోదా ఉందని కానీ అసలు భావమే లేకుండా మనలో ఒకటిగా తెలిసిపోయి అందరిలో నేను ఇలాంటి వాడి అనేటువంటి భావంతో ఆయన చేతలు మాటలు అట్లానే ఉంటాయి. ప్రత్యక్షంగా చూశాను కూడా. అంటే అవతార పురుషులకు ఉండేటువంటి నిరహంకారత అనేది ఇంకా ఎన్నో సుగుణాలు ఉన్నాయి మాస్టర్ గారిలో. అదొకటే కాదు, అవి అందుచేత భాగవతాన్ని రామాయణం చదివితే అందులో ఉండేటువంటి అవతార పురుషులకు ఏ లక్షణాలు అయితే చెప్పబడి ఉన్నాయో అవన్నీ భరద్వాజ మాస్టర్ యొక్క నిజ జీవితంలో ప్రత్యక్షంగా నేను చూశాను కనుక మనందరి హృదయాల్లో అలా చెప్పు చెరవని శాశ్వత ముద్ర పడిపోయింది మన హృదయాల పట్ల. అంటే కలియుగంలో అట్లాంటి వాళ్ళు చాలా అరుదు కదా. అందుచేత ఆ అవతార పురుషులకు ఉండే లక్షణాలు అన్నీ ఉండటం వల్ల వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులని నాకు అనిపించి నా నోటి మీదగా చెప్పాను కూడా.
ధైర్యంతో, మాస్టర్ గారు మీరు సామాన్య మానవులు కాదు, భగవత్ స్వరూపులు అనేటువంటిది అర్థమవుతున్నది. కాకపోతే కృష్ణుడు వాళ్ళంటే కూడా గొప్ప గొప్ప లీలలన్నీ చేశారు. మీరు అట్లాంటి లీలలు చేయకపోయినా గుణసామ్యం ఉన్నది వాళ్ళకి మీకు. అంటే నేనే కావాలని చెప్పా. అంటే ఆయన లీలలు చేయలేక కాదు, చేయగలడు. తన గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం అలా చేయకూడదు అని చెప్పాను. అంటే చాలా ఆయన యొక్క దివ్యత్వాన్ని, దైవత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటపడకుండా ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే పిడికిలు తీర్చేశారు. అట్లానే బయటపడకుండా. దానికి ఉదాహరణ చెప్పారు. మెట్టు గ్రామంలో ఒక అబ్బాయి ఉండేవాడు, శ్యాంప్రసాద్ అని. మాస్టర్ గారికి పాలు తీసుకొచ్చేవాడు. ఒక రోజున ఆ అబ్బాయి ఇంటి దగ్గర పడుకుని ఉండేటప్పుడు అది జాగ్రత్త అవస్థ లేకపోతే నిద్రావస్థ తెలియని వ్యక్తులు ఉన్నాడంట. అప్పుడు మాస్టర్ గారు తప్పకుండా కూర్చునేటువంటి దర్భాసనం ఉంది కదా, ఆసనం మీద మాస్టర్ గారు కూర్చుని ఉంటే మాస్టర్ గారి వెనకాల దత్తాత్రేయ స్వామి ఆవిర్భవించాడు. అంతే, ఆడలిపోయాడు. ఏమిటి మాస్టర్ గారి వెనక దత్తస్వామి ఆవిర్భవిస్తున్నాడు అని. ఆ దర్శనం అయ్యేటప్పటికీ ఆశ్చర్యము వింతతో పరుగు తీశాడు మాస్టర్ గారి దగ్గరికి. పరుగు తీసి, మాస్టర్ గారు ఏమిరా ఏమైంది నీకు అన్నాడు. ఏం లేదు, మీ గురించి ఒక దర్శనం లభించింది మాస్టారు. మీ వెనకాల దత్తాత్రేయ స్వామి ఆవిర్భవించాడు వెనకాల అని చెప్పారు. అలాగా, సరేలేవై ఎవరికి చెప్పు ఆ మాట అన్నాడు. ఎవరికి చెప్పకు. అందుచేత మాస్టర్ గారి సమాధి అయ్యే వరకు ఆ విషయం బయట పెట్టలేదు ఆయన. అది కూడా కాకుండా రామరెడ్డి తాత గారిని మాస్టర్ గారికి తీసుకొచ్చి అక్కడి నుంచి గొల్లముడి తీసుకుని పోయేటప్పుడు జయచంద్రారెడ్డి జయమో తీసుకుపోతుంది కారులో. తాతగారు మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే దత్తాత్రేయులు వారు అక్కడ ఉన్నారు ఆ ఇంట్లో అన్నారు అన్నమాట. కాబట్టి ఆయన యొక్క దివ్యత్వము ఎంత మనకు బహిర్గతం కాకుండా దాచిపెట్టారో చూస్తే మనకు అర్థమవుతుంది. అలా ఎందుకట్లా బహిర్గతం కాకుండా మనల్ని అట్లా మభ్యపెట్టి ఏమపాటు గురి చేశారంటే, ఆయన భగవత్ స్వరూపుడు తెలిసిన వెంటనే మనకున్నటువంటి కోరికల లిస్టు ఉంది, జాబితా. అది తీసుకుని ఆ ముందు పెడతాం. నాకు ఇది కావాలి. అందుచేత అసలైనటువంటి భక్తులకు మాత్రమే తెలియబడే రీతిలో ఆయన ప్రకటమయ్యారు. అట్లా అప్పుడు ఏమైందన్నమాట, ఆయనకి అసలు తన భక్తుల మీద, సాయి భక్తుల మీద విపరీతమైన ప్రేమ కూడా ఉండేది. ఒకప్పుడు ఏమైంది, మాస్టారు మీరు ఒంగోలుకి పోయారు, విద్యానగరం నుంచి వెళ్ళిపోయారు, ఇక మాకు దిక్కేవారు, ఎట్లా చేయాలి మేము, చీటికి మాటికి ఒంగోలుకి పోలేం కదా అని అన్నప్పుడు, అసలు ఇక్కడ వాకాడులో ఒక హిందీ టీచర్ ఉండేవాడండి. ఆయన పేరేం పేరు నారాయణమూర్తి. ఆయన కూర్చుభక్తుడు మాస్టర్ గారికి. మాస్టర్ గారు సమాధి చెందిన మూడో రోజే ఆయన వదిలిపెట్టి ఉండలేక ఈయన కూడా వెళ్ళిపోయారు. నేను పోయేటప్పుడు నేను కూడా తీసుకుపోతాను కదా అన్నాడు. అంట ఎప్పుడో ఒకసారి, మాస్టర్లు మీరు ఒంగోలు పోతున్నారు విద్యానగరం నుంచి, మీకు మంచి చెడ్డాన్ని మీరు చెప్పుకుంటున్నాం కదా, మా బతుకు మా యొక్క ఏం చేయాలి మేము వెనక మొదలుపెట్టుకోవాలి మా బాధలు వస్తే. మూర్తి ఈ పాదాలు అత్యంతరహితాలు అంటే అర్థం ఏంటి? సపత్నే గారికి ఏం చెప్పాడు బాబా, ఈ పాదాలు అత్యంతరహితాలు అని చెప్పలేదా సాయి మొత్తంలో? సాయి యొక్క తత్వమే మాస్టర్ గారి యొక్క తత్వం అని మాస్టర్ గారు చెప్పారు కదా పాగలపడే గురువు చరిత్రలో. సాయి తత్వమే నా తత్వం అని అనుభవపూర్వకంగా నేను గుర్తించాను అన్నప్పుడు, ఈ సాయి మాస్టర్ వేరు కానప్పుడు సాయి తత్వమే మాస్టర్ గారి తత్వం అయినప్పుడు ఈయన అలా చెప్పడంలో పెద్ద వింత ఉంది.
ఈ పాదాల అత్యంతరాన్ని అంటే నీవు ఒంగోలు పోయినప్పటికీ నా ఉనికి అంతటా ఉన్నది అని దాని అర్థం. నేను ఒంగోలుకు పోయినప్పటికీ కూడా అంతటా ఉన్నది అని అర్థం. సరే, మనం ప్రధానమైన రామాయణ కథలో నుంచి గుణసామ్యం వచ్చేటప్పటికీ మాస్టర్ గారి యొక్క కొన్ని విషయాలు కూడా ఇక్కడ వచ్చాయి. అంటే దానివల్ల ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఈ మహర్షులు లోక కళ్యాణం కోసం కొన్ని యజ్ఞాలు చేస్తారనమాట. తన కోసం కాదు, లోక కళ్యాణం కోసం. లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తారు కదా వేద మంత్రులు. అలా చేసేటప్పుడు కలికాలం యొక్క ఉధృతి ఎక్కువగా ఉంది. ఆ ఉధృతిని తగ్గించడానికి ఇట్లాంటి మహాత్ములు అవతరించడం, ఈ గురుభక్తి, ఈ పుణ్యకార్యాలు చేస్తూ ఉండటం చేత ఈ కలికాలంలో వచ్చే పాపాలన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క దైవ కార్యక్రమాలు ఇవి జరుగుతుంటే అట్లా బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పాపాలన్నింటికి సమతూకంగా ఇట్లాంటి పుణ్యకార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుచేత రామాయణ కాలంలోనే 7 రోజులు దీక్ష వహించినటువంటి ఒక యజ్ఞం విశ్వామిత్రుడు తలపెట్టాడు. ఆ విశ్వామిత్రుడు ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వామనుడు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి ప్రదేశం కనుక దాన్ని ఎన్నుకున్నాడు. ఆ స్థలాన్ని అక్కడ ఆశ్రమం నిర్మించుకుని చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే విశ్వామిత్రుడు, ఆయన పేరే విశ్వామిత్రుడు అంటే ఏమిటనమాట, విశ్వామిత్రుడు ఆయన. కాబట్టి లోక కళ్యాణ కార్యం చేస్తాడు ఆయన. ఆ యజ్ఞాన్ని కాపాడాలి అంటే ఆ యజ్ఞకర్త ఆయనే. ఆ యజ్ఞంలో ఆ రోజుల్లో రాముడి అనుచరులైన మారుతి స్వభావంలో తాటక వీళ్ళంతా కూడా వాళ్ళకు ఒక వినోదం ఉందన్నమాట. ఆ వినోదం ఏమిటంటే సత్పురుషుల్ని హింసించడము, మహర్షుల్ని బాధపెట్టడము, యజ్ఞయాగాలను నాశనం చేయడం. ఎప్పుడు చేస్తారు వాళ్ళు? యజ్ఞం పూర్తయిపోయి చివరి దశకు వస్తుంది, పూర్ణాహుతి అయిపోయే సమయంలో రక్తము, ఎముకలు, మాంసం దాంట్లో పోస్తారు. అప్పుడు ఇన్ని రోజులు చేసిన యజ్ఞం అంతా విఫలం అయిపోతుంది అనమాట. అది ఒక వినోదం వాళ్ళకి. ఇప్పటికి కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. అట్లా కాదు కానీ ఇతరులు హింసించి బాధ పెట్టి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. మన సీరియల్స్ కూడా చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు బాధపడుతుంటే ముసుగుసులు నవ్వుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, చూపిస్తూ ఉంటారు సీరియల్స్లో కూడా. అంటే ఇతరులకు బాధించి అదొక హ్యాబీస్ అన్నమాట. వాళ్ళను జయించాలి, సంహరించాలి అంటే ఆ యజ్ఞం చేసేవాడు కోపం రాకూడదు. కోపం వస్తే కానీ వాళ్ళను సంహరించడానికి వీలు కాదు. యజ్ఞం వేళ కోపం చేరకూడదు కనుక దాన్ని ఈ యజ్ఞాన్ని రక్షించడానికి ఎవరు అని ఆయన దివ్యజ్ఞాన సంపన్నుడు కదా విశ్వామిత్రుడు. మహర్షులకి దివ్యజ్ఞానం ఉంటుంది కాబట్టి ఎవరు యాగాన్ని రక్షించగలరు అని ఆలోచించాడు. అప్పుడు ఆయన స్ఫురించింది, రాముడు ఎవరో తెలుసు ఆయనకి. రాముడు అంటే ఎవరో తెలుసు. ఎంతమంది రాజకుమారులు లేరో ఆ రోజుల్లో, గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు. కానీ అప్పటికి రాముడు వయసు 16 ఏళ్ళే. విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి వచ్చి ఆ సభాకుల కోట యొక్క బయట ఉండి ఒక పరిచారకుడు పంపించాడు. దశరథుడంతా కూడా భయపడిపోయి హడలిపోయి, ఆయన విశ్వామిత్రుడు కోపం ఎక్కువైనా ఆయన ఏం చేస్తాడో ఏమిటనేది అందరూ ఎదురుపి ఆయన్ని స్వాగతం చెప్పి అర్ఘ్యపాయాలు నుంచి కూర్చోబెట్టి, ఇది రాజ్యం మహర్షి, మీరు ఊరికే రాదు కదా, మీ రాక కారణం ఏమి చెప్పండి అంటే ఆయన చెప్పేశాడు. యాగం చేస్తున్నాను, ఆ యాగరక్షణ కోసం మీ రాముని నా దగ్గరికి నాతో పాటు పంపాలి. రాముడిని అన్నాడు ఒక్కడే. అంతెందుకు మహర్షి, నేను నా సైన్యం వస్తాను రక్షిస్తా అన్నాడు. నువ్వు వద్దు, నేను ఏది అడిగితే ఇస్తానన్నావు కదా, రాముడి పంపితే పంపు, లేకపోతే మాట తగ్గిపోయి నీ ఇక్షవంశంలో శాశ్వతమైన అపకీర్తి పొంది నువ్వు ముందు నా బడికి నేను వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు గురువు గారు చేసేటువంటి సలహాలు. గురువు అనేది రాజగురువు ఎందుకు అవసరం చూడండి. రాముడు అంటే ఎవరో వశిష్ఠుడు
వశిష్ఠుడికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలియదు, కన్న తండ్రికి తెలియదు. రాముడు అంటే ఏమిటో నా కొడుకే కదా, 16 ఏళ్ళ అబ్బాయి, యుక్త వయసు కూడా సరిగ్గా రాలేదు, అస్త్రాలు కూడా సరిగ్గా తెలియదు, ఇట్లాంటి వాడిని అడుగుతున్నాడు ఏమిటి పిల్లవాడిని. మహర్షి అసలు యాగాన్ని ఎందుకు రక్షించాలి, ఆ యాగాన్ని యజ్ఞం చేసేవాళ్ళు ఎవరు అని అడిగారు. అప్పుడు రాముడు పేరు చెప్పి ఆయన అనుచరులు వీళ్ళు తాటక మారీక్షవాళ్ళు రాముడి పేరు చెప్తానికి భయపడిపోయాడు. అనేక దేవాసుల సంగ్రామాలను కత్తిపెట్టి ఎదురు నిలిచిన నేనే రాముడి ముందు నిలవలేనే, ఇంకా నా బాలుడు కుమారుడు చిన్నవాడు వయసులో, అటువంటి వాడి యాగరక్షణ చేయగలడు. నేను రాముని పంపలేను, ఆ రాక్షసుల నోటికి నేను బలివ్వలేను రాముడిని, నేను వస్తాను, నేను రక్షిస్తాను. నువ్వు వద్దు, నేనేమడిగాను, నేను ఏదడిగితే ఇస్తానన్నావు కదా, పంపితే రాముని పంపు, లేకుంటే అసత్యవాదివి అత్యర్థితో ఇక్ష్వాకు విషయంలో చిన్న స్థాయిని నిలుచుకో అన్నాడు. అప్పుడండి కులగురు వశిష్ఠుల వారు చెప్తారు, మహారాజా దశరథుడు విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, తనంతట తాను యాగాన్ని రక్షించుకోగలడు. కానీ రాముడికి మేలు చేయాలనే ఉద్దేశం అతనికి ఉంది. విశ్వామిత్రుడు సంరక్షణలో ఉండే రాముడికి ఈయన కూడా రాదు, ఎవరు ఎటువంటి అపకారం చేయలేరు. విశ్వామిత్రుడితో పాటు రాముడిని పంపడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. నేను చెప్తున్నాను కదా, నా మీద మాట మీద విశ్వాసం ఉంచి రాముడిని పంపండి. ఎప్పుడైతే ఆ భరోసా ఇచ్చాడో వశిష్ఠుల వారు, అది రాజగురువుకు ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటంటే ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి సలహా ఇచ్చి రాజుని శరీర మార్గంలో నడపాలి అనేది రాజగురువుకు తెలుసు అన్నమాట. ఆయన బ్రహ్మజ్ఞాని, ఇక్ష్వాకు వంశానికి అంతటికీ గురువు. ఆ విధంగా గురుత్వాన్ని వహించమని బ్రహ్మదేవుడు యొక్క ఆజ్ఞ. అప్పుడు రాముని పిలిపించాడు. రాముని పిలిపిస్తే లక్ష్మణుడు కూడా వచ్చాడు. ఆయన అడిగింది రాముడినే. ఎందుకు లక్ష్మణుడు కూడా వచ్చాడు? రాముడు వదిలే క్షణం ఉండలేడు. ఆయన ఒకరినొకరు వదిలి ఉండాలి. రామలక్ష్మణులు ఒక జంట, భరత శత్రుఘ్నులు ఒక జంట. వాళ్ళిద్దరూ ఒకరిని వదిలి ఒకరిని ఉండలేరు. వీళ్ళిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. రాముడు ఎక్కడికి పోతే లక్ష్మణుడు అక్కడే ఉంటాడు. సరే, విశ్వామిత్రుడు యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేటట్టుగా చేసి శుభంగా తిరిగి రమ్మని పంపించాడు దశరథుడు. మార్గ మధ్యంలో నడిచిపోతున్నారు వాళ్ళు, రథంలో పోవడం. ఆయనకు ఒక దయ కలిగింది విశ్వామిత్రుడికి. ఏమిటంటే పాపము రాజకుమారులు వాళ్ళు రథంలో కాదు, నడిచిపోతున్నాం కదా మేము అని మార్గ మధ్యంలో వాళ్ళకి 2 మంత్రాలు నేర్పించాడండి. బల, అతి బల. వీటి యొక్క ప్రభావం ఏమిటంటే మార్గాయాసం ఉండదు, ఆకలి దప్పులు ఉండదు. చాలా గొప్పది కదా. నడక వల్ల అలసట ఉండదు, నడిచిపోతున్నారు వాళ్ళు. ఆకలి దప్పులు ఉండవు. ఆ మంత్రసిద్ధి కలిగింది వెంటనే వాళ్ళకి. ఆ మంత్రాన్ని చెప్పడము, వాళ్ళు ఉచ్చరించడము, ఆ మంత్రసిద్ధి కలగడం. ఆ విద్యలు నేర్చుకున్నారు వాళ్ళు. ఇకపోతే యాగరక్షణ కోసం అస్త్రాలు కావాలి కదా. అస్త్రాలు అంటే మంత్రపూర్వకంగా, ఒక దేవతల మంత్రపూర్వకంగా ఆ బాణాలను సంధించి పంపించేది అస్త్రం ఉంటారు. వట్టి బాణం అయితే అది శస్త్రం. దాదాపు 25-24 అస్త్రమంత్రాలు ఆ మార్గ మధ్యంలోనే బోధించారు. కొత్త కూడా సృష్టించగలరు ఆయన విశ్వామిత్రుడు. కొత్త అస్త్రాలు, కొత్త మంత్రాలు అవన్నీ సృష్టించగలడు. గాయత్రి మంత్ర ద్రష్ట కదా ఆయన. అందుచేత ఆ అస్త్ర మంత్రాలన్నీ బోధిస్తుంటే ఆ అస్త్ర మంత్రాలను ఉచ్చరిస్తున్నాడు రాముడు. ఆ అస్త్ర మంత్రం ఉచ్చరించడంతో ఆ అస్త్ర మంత్రాది దేవత ప్రత్యక్షం అవుతున్నాడు రాముడికి. రామచంద్ర ప్రభు, మమ్మల్ని ఏం చేయమంటావు, మీ యాజ్ఞలో సిద్ధంగా ఉన్నామన్నారు. అప్పుడు ఆ సమాహిత చిత్తంతో నా మనస్సు ఎరిగి ప్రవర్తించండి అన్నాడు. ఆ అస్త్ర మంత్రాది దేవతలు ఆగ్నేయాస్త్రం, వాయుయాస్త్రం, వారుణాస్త్రం, చివరికి బ్రహ్మాస్త్రం, గారుడాస్త్రం, సౌరాస్త్రం, ఎన్నో అస్త్రం, వైశీకాస్త్రం, ఆయా అస్త్ర మంత్రాది దేవతలు రాముడికి ప్రత్యక్షమై
రాముడికి నమస్కరించి మీ ఆజ్ఞకు లోబడి ఉంటాము, మమ్మల్ని ఏం చేయమని అంటామని అడిగితే రాముడు ఏం చెప్పాడు, నా మనస్సును ఎరిగి ప్రవర్తించి నాకు అనుకూలంగా పని చేయండి అని చెప్పాడు. ఎంత గొప్ప విషయం ఉంది. వీళ్ళిద్దరికి నేర్పించాడు ఆ అస్త్రమంత్రాలు. సరే, యాగరక్షణ జరుగుతూ ఉన్నది. ఆ యాగరక్షణలో రాముడు ఒక మాట రాస్తాడు, మహర్షి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారు రాక్షసుడు అడిగితే ఆ పక్కన మహర్షులంతా కూడా నోటి మీద వేలు పెట్టి ఆయన మౌనంలో ఉన్నారు, మాట్లాడరు. మీరు అహోరాత్రాలు 7 దినాలు రక్షించాలి, కాపలా కాయాలి, రాక్షసులు ఎప్పుడు వస్తారో తెలియదు. సరే, 6 రోజులు పూర్తి 7వ రోజు వచ్చేటప్పటికి భయంకరమైన ఉరువులు మెరుపులతో భయంకరమైన శబ్దాలతో ఆ రాక్షసులు ఆ యాగాన్ని విధ్వంసం చేయడానికి తాటక మారీచ సుబాహులు వాళ్ళు వచ్చి ఆ యజ్ఞాన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆ తాటక అనేటువంటి వాడు స్త్రీ రాక్షసి ఆమెను సంహరించమంటాడు. అప్పుడు రాముడికి ఒక సందేహం వచ్చింది, ఈ అస్త్ర విద్య నేర్చుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఒక స్త్రీనే చంపవలసి వచ్చింది అని. ఆలస్యం చేయవాకు, సంధ్యాకాలం అయితే వాళ్ళకి బలం పెరుగుతుంది, వేసేసి బాణం అన్నాడు. ఆవిడ పోయి సముద్రంలోకి పడిపోయింది. ఇకపోతే ఇంకొక సుబాహుడు ఉన్నాడు, మారీచుడు, వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరిని ఆ సుబాహుడిని కూడా అలాగే సంహరించాడు. ఈ మారీచుడిని సంహరించకుండా సముద్రంలో పడేటట్టుగా బాణంతో కొట్టాడనమాట కష్టంతో. యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. చాలా సంతోషించాడు వశిష్ఠ మహర్షి. సంతోషించి రావణునికి ఆశీర్వదించాడు. ఇక యాగరక్షణ పూర్తయింది కదా. అప్పుడు విశ్వామిత్ర మహర్షి యొక్క కర్తవ్యం ఏమిటి, యాగరక్షణ పూర్తయిన వెంటనే మీ రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా మీకు చేరుస్తాను, క్షేమంగా మీ జ్ఞానం చేస్తారని చెప్పించాడు కదా. కానీ ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదో చెప్తాను వినండి. అక్కడ మిథిలా నగరంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య ఏమిటంటే, సీతాదేవికి కూతురు జనక మహారాజుకి ఆవిడ అయోధ్య కనుక, అట్లాంటి అయోధ్యకు తగువైన వరుడు ఎవరు ఉంటే వాళ్ళింట్లో ఒక శివధనస్సు ఉంది. ఆ శివధనస్సు అక్కడ ఉంది. ఆ శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో, పట్టగలరో వారికిచ్చి సీతాదేవితో వివాహం జరిపిస్తానని ఆయన ప్రకటన చేశారు. ఆ శివధనస్సు అది త్రిపురాసుర సంహారంలో వాడినటువంటి శివధనస్సు అది చాలా మంది నుంచి ఒకరి నుంచి ఒకరికి ఇట్లా వచ్చింది. ఆ ధనస్సు ఎత్తలేక వినుదిరిగిపోయారు చాలా మంది. అంత ముందు సీతాదేవి వివాహం చేసుకుని కోరిక ఉంది, షరతు ప్రకారం ఎత్తలేకపోవడం సోదరసం ఉంది. అప్పుడు ఏం చేశారు, సీతాదేవి మీద ఆమె అతిలోక సౌందర్య రాశి పేరు వచ్చింది సీతాదేవికి. ఆమెను ఎవరైతే వివాహం తీసుకుంటారో ఆ చేసుకున్నటువంటి వ్యక్తి భూలోకానికి ఏకైక గొప్ప చక్రవర్తిగా ఉంటాడని ఒక వదంతి ఉంది. కొంతమంది రాజులు ఇలా మనం శివధనస్సు ఎత్తి ఆ సీతాదేవి వివాహం చేసుకునేటువంటి ప్రసక్తి లేదు కనుక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ధనస్సు ఎక్కలేము. ఇక జనక మహారాజులకు దండెత్తి ఆ రాజ్యాన్ని గెలిచామనుకోండి, అప్పుడు సీతాదేవి మన కైవసం అయిపోతుంది. అలా అలా ఉపాయాలు చేశారన్నమాట. చాలా మంది రాజులు దండెత్తి ఈ వాళ్ళను ఎదుర్కోవడంలో జనక మహారాజు సైన్యం కూడా చాలా వరకు నశించిపోయింది. ఇవేమీ లేదు, దేవతలను కూడా సహాయం తీసుకోవాల్సి వచ్చింది జనక మహారాజు. కాబట్టి సైన్యం అయిపోయింది, కోశాగారం అయిపోయింది, పెళ్ళి కావడం కారణం ఏంటి, శివధనస్సు ఎత్తేవాడు లేడు. ఆయన భయం పట్టుకున్నది, అసలు శివధనస్సు ఎత్తేవాడు భూమి మీద లేడు, కనపడంలో ఎత్తేవాడు, అనవసరంగా ఈ ప్రకటన ఎందుకు చేశారా ఆయన, అమ్మాయి పెళ్లి ఆలస్యం అయిపోతున్నది, నేను ఎందుకు ఇటువంటి షరతు పెట్టుకున్నాము అని ఆయన మదన పడుతూ ఉంటే
ఆ మంత్రులు వాళ్ళ గురువులు వాళ్ళంతా కూడా దేనికైనా పరిష్కార మార్గం యజ్ఞం అన్నారు. కాబట్టి సీతాదేవి యొక్క వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని జనక మహారాజు యజ్ఞం చేస్తున్నారు ఆవిడ వివాహం జరగడానికి సఫలీకృతమయ్యేటట్టుగా. ఆ యజ్ఞం పూర్తి కావచ్చేసింది. 7 యజ్ఞం పూర్తయినప్పుడు విశ్వామిత్రుడు యజ్ఞం పూర్తయ్యేటప్పటికి ఆ యజ్ఞం కూడా పూర్తయింది. ఆ యజ్ఞం పూర్తయ్యేటప్పటికి ఆ యజ్ఞ ఫలం ఏదైతే ఉన్నదో వివాహం జరగాలి కదా, ఆ వివాహం జరిగేటువంటి ఆ సీతాదేవి వివాహం చేసుకునేటువంటి వరుడు ఈ దగ్గర ఉన్నాడు కదా. కాబట్టి ఈయన సంకల్పం కలిగింది ఆ యజ్ఞం యొక్క ఫలితంగా రాముడిని అక్కడికి తీసుకెళ్ళి ఆ శివధనుసు చూపిద్దామని. అప్పుడేమైంది, రామచంద్ర అక్కడ సీతాదేవి అనే ఒక అమ్మాయి ఉందని చెప్పాల. అక్కడ శివధనస్సు ఉంది, అది ఎక్కువ పెడితే ఆ అమ్మాయిని వివాహం చేస్తారనే విషయం చెప్పకుండానే జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. రామచంద్ర ఆ యజ్ఞం మనం చూడదగింది. అక్కడ శివుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు వాడినటువంటి ధనస్సు ఉందే, మీలాంటి క్షత్రియ కుమారులు చూడదగింది. ఇంత మాత్రమే చెప్పాడు. చెప్పి వాళ్ళను ఇద్దరిని కూడా మిథిలా నగరం వైపు తీసుకెళ్ళడానికి సంసిద్ధమయ్యాడు. అలాగే మహర్షి, మా నాన్నగారు మీతో పంపేటప్పుడు మీరు ఏం చెప్తే చేయమన్నారు కదా, అందుకని అలాగే పోదాం, మీ ఆజ్ఞ శిరోధార్యం మాకు అన్నారు వీళ్ళు. అలా వెళుతూ వెళుతూ బయలుదేరేటప్పుడు ఆ మహర్షితో పాటు ఆయన అనుచరులైనటువంటి కొంతమంది మహర్షులు వాళ్ళు యజ్ఞం చేయడానికి కావాల్సినటువంటి యజ్ఞ సామగ్రి అంతా కూడా బండుల్లో పెట్టుకుని అంతా మొత్తం ఆ మహర్షుల యొక్క ఆ గూడెం ఏదైతే ఉందో అక్కడ ఉండేవాళ్ళు మొత్తం బయలుదేరారు ఆ మిథిలా నగరానికి. బయలుదేరి ఆ ఆశ్రమ ప్రాంగణం దాటి కొంత దూరం పోయేటప్పటికి ఎందుకో విశ్వామిత్ర మహర్షి వెన్ను తిరిగి చూశాడు. ఒకసారి ఒక చిత్రమైన వ్యక్తి కనిపించింది అక్కడ. అదేమిటంటే ఆ అరణ్యంలో ఉండేటువంటి పశుపక్షాదులు ఇంకా అనేక రకాలైన జీవ జంతువులు మొత్తం యొక్క కలిగి వస్తున్నాయి. అప్పుడు వాటిని అడిగాడు, మేము పోయేది ఎక్కడికి, మీరు ఎక్కడికి వస్తున్నారు, మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండండి అన్నారు. లేకపోతే అవి కూడా వచ్చాయి మిథిలా నగరం ఈ అరణ్యం మొత్తం. మహర్షుల యొక్క సన్నిధిలో ఆ క్రూర జంతువులు సైతం సాత్విక భావాలు పొంది అవి కూడా వాళ్ళతో పాటు రావడానికి సిద్ధమయ్యారన్నమాట. ఆ జాతిమయం కూడా విస్మరించి జింకలు, తోడేళ్ళు, పులులు, సింహాలు, పాములు, ముందులు మొత్తం జరిగినాయన్నమాట. అంటే మహర్షుల యొక్క తక్కువ శక్తి ఎటువంటిదో ఆలోచించండి. మాస్టర్ గారు ఒక మాట చెప్తారు ప్రవచనాలు, సాత్విక ఆహారం తిన్నట్టు మాత్రం సత్వగుణం రాదు. నాకు తెలిసి ఈ సాత్విక ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు మధ్యప్రదేశ్లో కూడా చేయించున్నారు. అది వేరే విషయం. ఇక్కడ సత్వగుణం ప్రధానమైంది త్రిగుణాల్లో అని భగవద్గీతలో చెప్పారు. సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ చివరికి శుద్ధ సత్వంలో వెళ్ళిపోయి ఆ శుద్ధ సత్వం నుంచి కూడా విడుదలైపోయి త్రిగుణాతీతమైన స్థితిని చేరుకోమన్నారు. నిస్త్రైగుణ్యో భవార్జున, నీవు త్రిగుణాతీతుడుగా అన్నాడు. అట్లాంటి త్రిగుణాతీతుడైనటువంటి మహర్షుల్లో అత్రి మహర్షి ఒకడు. అందుకనే దత్తస్వామి ఆయనకి కుమారుడు జన్మించాడు. సరే, అక్కడికి వెళ్ళారు వీళ్ళు. మిథిలా నగరానికి వెళ్ళిన తర్వాత మహర్షులు వచ్చారనే విషయం తెలిసి జనక మహారాజు మంత్రి పురోహిత సామంతాల మంది వెంట పెట్టుకుని ఎదురేగి అగ్నిపాయాలు ఇచ్చి వాళ్ళకి చేశారు. వాళ్ళతో పాటు ఈ రాజకుమారులు ఇద్దరిని కూడా చూస్తాడు జనక మహారాజు. ఆయన హృదయంలో ఒక కోరిక చెలరైంది. వీళ్ళు చూడకపోతే చాలా గొప్ప రాజపుత్రుల్లాగా ఉన్నారు, వీళ్ళు ఎత్తగలరా శివధనస్సుని, ఎత్తితే బాగుండు అనుకుంటూ ఉన్నారు. అప్పుడు అడిగాడు మహర్షి, వీళ్ళు ఎవరు? ఇక్ష్వాకువంశస్థులైనటువంటి దశరథ మహారాజు కుమారులయ్యా, ఈయన పేరు రాముడు లక్ష్మణుడు అని చెప్పేటప్పటికి ఆయన లోపల ఒక కోరిక ఉదయించింది. రాముడు ఎట్లా కలిగితే సీతాదేవికి తగిలినటువంటి వరుడు ఇతను అని అనుకుంటూ ఉన్నాడు. సరే మహర్షి, మీ దగ్గర శివధనస్సు ఉంది కదా,
వీళ్ళు రాకుమారులు కనుక క్షత్రియ కుమారులు చూడదలుచుకొని వచ్చారు వాళ్ళు. అక్కడికి వచ్చిన తర్వాత సరే మరో రోజు సభాకులోకి మహర్షులంతా ఆశీనులై ఉన్నారు. జనక మహారాజు 8 చక్రాలు ఉండేటువంటి ఒక పెద్ద పెట్టెలో నుంచి ఆ శివధనస్సును తీసుకొచ్చి సభాకులోకి తీసుకొచ్చి పెట్టారు. అంతా సిద్ధంగా ఉంది. అప్పుడు రాముడు శివధనస్సు మోపెట్టడానికి మనసులో సంకల్పించినటువంటి వాడై జనక మహారాజు ఈ క్షత్రియ కుమారులు ఆ ధనస్సును మోపెట్టవచ్చు అని ప్రకటన చేశాడు అక్కడ. అప్పుడు విశ్వామిత్రుడు రాముడు వంక చూశారు. రాముడికి అనుజ్ఞ ఇచ్చాడు, గురువాజ్ఞ తీసుకున్నాడు. అక్కడ ఆ పెట్టె మీద ఉండేటువంటి శివధనస్సు ఏదైతే ఉన్నదో అది శివుడు వాడింది కదా. రాముడు ఏమనుకుంటున్నాడు, నేను జనక మహారాజు కుమారుడిని మానవుని అనుకుంటున్నాడు తప్ప నేను శ్రీ మహావిష్ణు అవతారం అని ఎప్పుడు ఆయన భావించలేదు. అక్కడ వెళ్ళి ఆ శివధనస్సుని ఏం చేస్తున్నాడు ఆయన చూసి, అది పరమశివుడు వాడింది కదా కనుక అది పూజ్యమైనటువంటిది అని చెప్పేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేశాడండి. ఆ శంకర భగవానుడిని స్మరిస్తూ దాని చుట్టూ ప్రదక్షిణ చేశాడు. చేసేటప్పటికీ అందులో ఉండేటువంటి ఆ చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో శివుడు వాడినటువంటి ధనస్సు కనుక అది కేవలం జడ పదార్థం మాత్రం కాదు, అందులో కూడా జడ పదార్థం రూపంగా చైతన్య శక్తి ఉంటుంది. ఆ చైతన్యం రాముడికి అనుకూలం అయిపోయింది అనమాట. అనుకూలం అయిపోయి రాముడు ఎత్తు మోపెట్టడానికి అతి సునాయాసంగా వచ్చేసింది చేతిలోకి. అది మోపెట్టడమే కాకుండా ఆ నారి ఊడదీసి నారి తగిలించి ఆకారాంతం లాగేటప్పటికి అది భయంకరమైన శబ్దంతో విరిగి 2 ముక్కలైపోయింది. అప్పుడు ఎన్నాళ్ళుగానో తీరని కోరిక జనక మహారాజుకి ఆయన హృదయం పులకించి పరవశించిపోయింది. ఇంత గొప్ప వీరుని నేను ఎక్కడా చూడలేదు. వెంటనే ఆలస్యమైతే ఏమవుతుందో వివాహ సన్నాహాలు ప్రారంభమయ్యాయి అన్నమాట. అది రాముడు చూశాడు. ఏమిటిది, ఇక్కడ శివధనస్సు అయితే నాకు ఆ వివాహం చేయడానికి సంసిద్ధమవుతున్నాను, ఇదేమిటి, అసలు మా నాన్నగారి అనుమతి లేకుండా ఇక్కడ ఎట్లా వివాహం చేసుకున్నది నేను ఆ అమ్మాయిని అని అక్కడ ఒక చిన్న లిటిగేషన్ పెట్టాడు రాముడు. అందుచేత అక్కడ కరాఖండిగా తేల్చి చెప్పేశాడు. అసలు శివధనస్సు ఎక్కువ పెడితే ఆ అమ్మాయిని పెళ్లికి ఆ కమిట్మెంట్తోనే శివధనస్సు ఎత్తాలి. సీతాదేవి వివాహం చేసుకున్నటువంటి కమిట్మెంట్తోనే శివధనస్సు ఎత్తాలి. పాపమైన అది తెలియక అది ఎత్తి విరిచేశాడు. విరిచేసిన తర్వాత ఈ వివాహ సంఘాలను చూసి కాస్త ఆగండి, మీరు నన్ను కన్న పెంచినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన వాళ్ళు, వాళ్ళకి తెలియకుండా మా నాన్నగారికి అనుమతి లేకుండా ఈ వధువును పరిక్రమించను అని చెప్పేశాడు. ఎంతమంది రాకుమారులు సీతాదేవి కోసం పోటీపడి విఫలమైనటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. అటువంటప్పుడు అయాచితంగా సీతాదేవి లభిస్తున్నా దాన్ని తండ్రి అనుమతి లేకుండా నాకు విద్యాబుద్ధులు నేర్పి నన్ను కని పెంచి పెద్ద చేసి ఇంత వాణి చేసినటువంటి కన్న తండ్రి లేకుండా వివాహం ఎట్లా చేసుకుంటావు అని చెప్పి ఆపమన్నాడు. ఇక దానికి విశ్వామిత్రుడు కూడా అప్పుడు జనక మహారాజు చాలా తెలివిగా ఒక దూతను పంపించాడు. దూతల్ని అయోధ్యకి ఏమని, విశ్వామిత్రుడు ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది, శివధనస్సు రాముడు విధించాడు కాబట్టి ఆయన పర్యవేక్షణలో ఈ వారం జరుగుతుంది, ఆయన పేరు పెట్టేశాడు. ఆయన పేరు చెప్తే తిరుగులేదని. కాబట్టి దూతలు పోయి వివాహ మహోత్సవానికి బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ తరలి రావాల్సింది అని చెప్పేటప్పటికీ ఒక్కసారి ఆ వార్త వినేటప్పటికీ దశరథ మహారాజుకి ఏదో నా బిడ్డల్ని రాక్షసుల బట్టి బలిపడడానికి తీసుకొని పోయాడు అనుకున్నాను. ఏకంగా గొప్ప జ్ఞాని, గొప్ప సంస్కారవంతుడు, గొప్ప వంశము,
అట్లాంటి వంశం వారితో కళ్యాణాన్ని చేకూర్చి సిద్ధం చేసి తీసుకొచ్చి ఆ శుభవార్త తీసుకొచ్చినటువంటి వాళ్ళకు కానుకలు ఇచ్చి అక్కడి నుంచి మంత్రులు, గురువులు, పురోహితులు మొత్తం అందరూ కదిలి మిథిలా నగరానికి బయలుదేరి వచ్చారు. వాళ్ళలో చిరంజీవి అయినటువంటి మార్కండేయ మహర్షి కూడా ఉన్నాడు. అవతార పురుషుడు కదా, రాముడు చూడదలుచుకున్నాడు. ఆయన కూడా వచ్చాడనమాట. సరే, అక్కడ వివాహ వైభవం అద్భుతంగా వైభవపేతంగా జరిగి తిరుగు ప్రయాణంలో కొన్ని అపశకునాలు ఎదురయ్యాయి. ఏదో పెద్ద విపత్తులు రాబోయేటువంటి కొన్ని అపశకునాలు ఎదురయ్యి మళ్ళీ ఆ అపశకునాలు అన్నీ ఆగిపోయి ఒక శుభ పరిణామం అనేటువంటిది కొన్ని శకునాలు ఏర్పడ్డాయి. అది కులగురువు చెప్పాడు, ఏదో విపత్తు రానున్నది, కానీ అది మనల్ని ఏమి చేయదు, దాని అంతటి ఆగిపోతుంది అనే గొప్ప విపత్తు రాబోతున్నది. రాముడు వివాహం అయ్యి మిథిల అయోధ్య వైపు బయలుదేరిపోయేటప్పుడు ఎప్పుడు శివధనస్సు విరిచాడు రాముడు అని తెలిసిందో ఆయన విడిచిపోయింది పరశురాముని. ఎందుకు? శివుడికి ప్రత్యక్ష శిష్యుడు ఆయన, అస్త్ర విద్యలో ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఆయన శివుడి దగ్గర పరశురాముడు మా గురువు గారు పరమశివుడు ధనస్సు విరిచాడు అనేటువంటి తెలిసి ఆ రాముడితో ద్వంద్వ యుద్ధానికి సిద్ధమై వచ్చాడనమాట. వచ్చేటప్పటికి ఎవరెక్కడ రాముడు అన్నాడు ఆయన అక్కడ ప్రత్యక్షమై. ఈ దశరథ మహారాజు హడలిపోయినాడు. ఎందుచేతంటే 21 సార్లు రాజవంశాలందరినీ నిర్మూలించి ఆ గడ్డపడలతో నరికేశాడు క్షత్రియ వీరులు చాలా మంది. ఇప్పుడు రాముడు వచ్చాడు, ఇప్పుడే పెళ్ళి అయింది రాముడికి తగిన కుమారుల ముగ్గురికి కూడా. వీళ్ళు ఏం చేస్తాడని భయపడిపోయి ఆ రాముడు ఆ పరశురాముడికి ఎదురుగా ఒక పూర్ణ కుంభం తీసుకొని ఆయన ఎదురుపోయి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు. స్వామి, ఇక క్షత్రియుల మీద కత్తి పట్టనని శపథం చేసి మహేంద్రగిరి మీద మీరు తపస్సు చేసుకుంటున్నారు కదా, మళ్ళీ మీరు ఎందుకు ఇట్లా ఆగ్రహం? ఇప్పుడే పెళ్ళి అయింది, నా పిల్లలకి పెళ్ళి వారాన్ని కూడా ఆగలేదు, వాళ్ళు తీసుకుని పోతున్నాను. అసలు ఈ మాటే పట్టించుకోవాలి, అసలు ఈ మొహం కూడా చూడాలి. ఎవడు రాముడు నా ముందుకు రమ్మను. శివధనస్సు ఎప్పుడుతో పాటకు పుచ్చిపోయింది, ఇప్పుడు నా దగ్గర వైష్ణవ ధనస్సు ఉంది, దాన్ని పట్టుకుని నాకు యుద్ధం చేయాలి, ప్రతి యుద్ధం అన్నాను. అప్పుడు రాముడే ముందుకు వచ్చాడు. మహర్షికి పరశురాముడికి అభివాదం చేసి, మహర్షి పరశురామ, మీ పితృభక్తికి సంతోషించా. పితృభక్తి అంటే